ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ క్యారెట్ హల్వా. ఇప్పుడు క్యారెట్ హల్వా తయారు చేసుకోవడానికి ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ పొయ్యి మీద పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు పాన్ వేడైన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. ఇప్పుడు నెయ్యి వేడైన తర్వాత దీంట్లో మనం జీడిపప్పు వేసుకోము. ఈ జీడిపప్పు వేపుకున్నప్పుడు మనం మంట సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. మనం ఇప్పుడు దీంట్లోనే కిస్మిస్ కూడా వేసుకుందాం. ఎప్పుడు కూడా మనం కిస్మిస్ జీడిపప్పు వేపుకునేటప్పుడు ఫస్ట్ జీడిపప్పు వేపుకుని సగం వేగిన తర్వాత కిస్మిస్ వేసుకోవాలండి. ఎందుకంటే మనకి కిస్మిస్ త్వరగా వేగిపోతాయి కాబట్టి రెండు కలిపేసేస్తే మనకి కిస్మిస్ మాడిపోతాయి. ఇప్పుడు మనకి కిస్మిస్ జీడిపప్పు వేగిపోయి స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే పాన్లో మనం క్యారెట్ వేపుకుందాం. ఈ క్యారెట్ తురుము కూడా మనం నేతిలో వేపుకోవాలి. ఈ క్యారెట్ వేపుకున్నప్పుడు మనం సిమ్లో పెట్టుకుని వేపుకోవాలండి. ఈ క్యారెట్ పచ్చి వాసన లేకుండా మనకి బాగా వేపుకోవాలి. ఇలా కలుపుతూ ఉండాలండి. మనం అలా పొయ్యి మీద పెట్టేసి అలా ఉంచకూడదు. ఇలా కలుపుకుంటూ ఉంటే మనకి క్యారెట్ అన్ని వైపులా బాగా కుక్ అవుతుంది. ఇప్పుడు మనకి క్యారెట్ మొత్తం పచ్చివాసన లేకుండా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు మనం దీంట్లో పాలు వేసుకుందాం. మనం ఒక కప్పు క్యారెట్ తీసుకున్నాం కాబట్టి పాలు వేసుకుంటున్నాం. ఈ పాలు మనకి కాచి చల్లారబెట్టుకున్న పాలు అండి. పచ్చి పాలు వేసుకుంటే మనకి టేస్ట్ బాగా రాదు. అందుకని కాచి చల్లారబెట్టుకున్న పాలు వేసుకుంటే మనకి హల్వా అనేది మంచి టేస్ట్గా ఉంటుంది. ఈ పాలు పోసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకొని ఈ క్యారెట్ బాగా ఉడకనివ్వాలి. మనం ఈ హల్వా చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా స్టవ్ అనేది ఏం సిమ్లో పెట్టుకుని చేసుకోవాలండి. గ్యాస్ స్టవ్ ఏం సిమ్లో పెట్టుకుని చేసుకోవాలి. హైలో పెట్టేసుకుంటే మనకి త్వరగా అయిపోతుంది, కానీ మనకి హల్వా అనేది అంత టేస్ట్గా రాదు. క్యారెట్ కూడా మనకి కొంచెం అక్కడక్కడ పచ్చి వాసన వస్తుంటుంది. అలా కాకుండా మనం సిమ్లో పెట్టుకుని చేసుకుంటే ఈ క్యారెట్ మొత్తం అంతా కూడా బాగా కుక్ అవి మంచి టేస్ట్ వస్తుంది హల్వాకి. ఇప్పుడు మనకి క్యారెట్ మొత్తం పాలన్నీ పీచేసుకుంది కదండి, మొత్తం బాగా ఉడికింది. ఇప్పుడు మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఒక కప్పు షుగర్ తీసుకున్నాను. మీరు కనుక స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక హాఫ్ కప్ షుగర్ వేసుకోండి. ఇలా క్యారెట్ మొత్తం అంతా షుగర్ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఈ షుగర్ మొత్తం కరిగిపోయి ఇలా పాకంలా వచ్చేస్తుందండి. ఈ పాకాన్ని మొత్తం క్యారెట్ పీచేసుకుని దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మనకి పంచదార మొత్తం కరిగిపోయి ఇలా మనకి బుడగల్లా వస్తుంది చూడండి. మన పానకం మొత్తం ఈ పానకం మొత్తం మనకి గట్టిపడిపోవాలి. ఈ పంచదార పాకంలో క్యారెట్ మొత్తం ఉడికి దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మనకి పంచదార పాకం మొత్తం కూడా ఈ క్యారెట్కి పట్టేసి మొత్తం అంత దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మనం ఈ స్టేజ్లో ఉండగానే కట్టేసుకోవాలండి. లేకపోతే మనకి చల్లారి కొద్ది గట్టి పడిపోతుంది కదా. ఇంకా ఇలా స్టవ్ మీద ఉంచుకుంటే మనకు బాగా గట్టిగా అయిపోతుంది. అందుకని మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుని మనం వేపుకుని పక్కన పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కలిపేసుకుందాం. ఇది చల్లారిన తర్వాత మనకి పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. ఏదో చూసారు కదా, మనకి చల్లారిపోయిన తర్వాత ఇలా గట్టి పడిపోయిందండి. మనకి ఇలా దగ్గరికి వచ్చేస్తుంది. అందుకనే మనం ఫస్ట్ కొంచెం పలుచగా ఉండగానే కట్టేసుకుంటే మనకు చల్లారేటప్పటికి మనం పర్ఫెక్ట్గా తినడానికి సరిపోతుంది. అంతేనండి, మన ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.